తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోంది. అయితే ఉచిత ఇసుక ముసుగులో ప్రజలకు టీడీపీ కూటమి ప్రభుత్వం కుచ్చిటోపీ పెడుతోందని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పెట్ల ఉమాశంకర్ గణేష్ ధ్వజమెత్తారు. ఉచితాల ముసుగులో టీడీపీ నేతలు కోట్లాది రూపాయల ఇసుక దోచేస్తున్నారని ఆరోపించారు. కూటమి నేతలు ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చారని, టీడీపీ ప్రభుత్వం వస్తే ఉచితంగా ఇసుక లభిస్తుందని చాలా మంది ఆశపడ్డారు. ఇవాళ 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇసుక ఇస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. దాంతో మా నర్సీపట్నం ఇసుక స్టాక్ పాయింట్ వద్దకు చాలా మంది వెళ్లారు. కానీ అక్కడ బోర్డు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. టన్ను ఇసుక ధర 1225 రూపాయలని బోర్డు మీద రాసి ఉంది. ఉచితమని చెప్పి ఇలా డబ్బులు వసూలు చేయడం దుర్మార్గం. ఇసుక రేట్లు చూసి నర్సీపట్నం ప్రజలు చాలా మంది వెనక్కి తిరిగి వచ్చేశారు. ఇటీవల వరకు నర్సీపట్నం స్టాక్ పాయింట్లో 1,00,000 టన్నుల ఇసుక ఉండాలి. కానీ అందులో 60,000 టన్నుల ఇసుక మాయమైంది. ఇప్పుడు అడిగితే 40,000 టన్నుల ఇసుకే ఉందంటున్నారు. కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకోవాలి. రికార్డులు తెప్పించి పరిశీలించాలి. 5 కోట్ల రూపాయలు విలువ చేసే 40,000 టన్నుల ఇసుకనైనా కాపాడాలని ఉమాశంకర్ గణేష్ కోరారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో భాగంగా చాలా వాగ్దానాలు చేశారు. అందులో ముఖ్యంగా ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పి కూడా మరి వాగ్దానం చేయడం జరిగింది మేనిఫెస్టోలో. అక్కడ ఉన్న బోర్డు ఒకటి ఉంది, ఒక బోర్డు పెట్టారు. అక్కడ ఏమన్నారంటే, అక్కడ నూతన ఉచిత ఇసుక విధానము 2024 అని చెప్పి మరి అక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత చూస్తే అలా కింద చూస్తే నర్సీపట్నం గబ్బాడికి సంబంధించి ఇసుక డిపో దగ్గర ఏముందంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇస్తామని చెప్పి అన్నారు. కింద చూస్తే డిపో వద్ద ఇసుక టన్నుకు 1225 రూపాయలు అన్నారు. మాకు అర్థం కావట్లేదు. ఉచితంగా ఇసుక అని చెప్పి ఒక 4 నెలల నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో చేస్తున్న సందర్భంగా ఈ రోజు రైతులందరూ కూడా ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పంటే ఇక్కడ రేట్ పెట్టారు 1225 రూపాయలు ఒక టన్నుకి. అంటే ఒక లారీ, ఒక ట్రాక్టర్ తీసుకుంటే 5 టన్నులకు సుమారుగా తీసుకుంటే మరి అక్కడ అది కాకుండా అర్థంగా ట్రాన్స్పోర్ట్ కాకుండానే టన్నుకి 1225 రూపాయలు. నేనేమన్నానంటే, ఉచితంగా ఇక్కడ నూతన ఉచిత ఇసుక అన్నారు కనుక ఉచితంగా బ్యానర్ పెట్టినప్పుడు ఇక్కడ 1225 రూపాయలు ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నా. అంటే ఉచితంగా ఇసుక ఇచ్చినప్పుడు ఇది తీయద్దు, ఇది తీసేయండి, 1225 తీసి ఉచితంగా ఇవ్వండి. లేదు 1225 రూపాయలు మీరు టన్నుకి కలెక్ట్ చేస్తే ఇక్కడ నూతన ఉచిత ఇసుక విధానం అనేది పక్కన పెట్టేసి ఓన్లీ నూతన ఇసుక విధానం ఉచితం అనేది తీసేయని చెప్పి అంటున్నాను. అంటే ఉచితం అని చెప్పి టన్నుకి 1225 రూపాయలు ఇవ్వడం మరి తీసుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పి అంటున్నాను. ఈ రోజు ఉదయం నుంచి కూడా రైతులు వెళ్ళి మరి అక్కడ మరి ఎవరు లేక ఎవరు ఇవ్వకపోవడం వల్ల ఈ రేట్లు అయి ఉండడం వల్ల వెనక చాలా మంది తిరిగి వచ్చారు. నేను దీనికి సంబంధించి ఇప్పటికే నేను అక్కడ స్టాక్ ఎంత ఉందో కూడా నేను వివరాలకి మరి మొన్ననే ఒక 3 రోజుల కిందట ఏడీ మైన్స్ వరకు కూడా పెట్టాను. ఒక హౌసింగ్ సంబంధించి కానీ మళ్ళీ వేరే పర్పస్ కొన్నారని చెప్పి వెళ్ళి ఉంటుంది తప్ప అది కూడా రికార్డులు ఇవ్వమంటున్నాం మేము. ఎవరైతే ఎంతైతే వచ్చిందో 1,00,000 టన్నులు ఉంది వాళ్ళ దగ్గర సమాచారం. అది ఏడీ మైన్స్ దగ్గర ఉందా లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉందా మాకు తెలియదు. కానీ ఏ రోజుకి ఆ రోజు ఈ 3 నెలలు 4 నెలల్లో ఎంత వచ్చిందని ఉంది కనుక దయచేసి జిల్లా కలెక్టర్ వారిని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు కేవలం 40,000 టన్నులు ఉందంటున్నారు అక్కడ ఇసుక. కానీ మా అంచనా ఏంటంటే 1,00,000 టన్నుల్లో సుమారుగా 8 బస్సులు కూడా 70,000 నుంచి 80,000 టన్నులు ఇసుక అక్కడ ఉంటుంది. అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం 40,000 టన్నులు అమ్మితే ఇంకా 40,000 టన్నులు ఉంటుంది. అంటే 40,000 టన్నులు దోపిడీ చేయడానికి ఈ నర్సీపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తారు కనుక దయచేసి కలెక్టర్ గారిని కోరుతానమ్మా, మీరు వెంటనే ఏదైతే రికార్డులు ఉన్నాయో 4 నెలల నుంచి రికార్డులు అన్ని కూడా తెప్పించండి. ఎంత వచ్చిందో ఏంటో చెప్పి మొత్తం అందరూ కూడా ప్రజలు చెప్పి ఎట్టి బస్సులు కూడా ఈ 40,000 టన్నులు సుమారుగా 5 కోట్ల విలువ చేసే ఇసుకని దోపిడీ కాకుండా మరి కాపాడి ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మరి ఏదైతే ఇది ఉందో మరి ఉచిత ఇసుక విధానం అనేది మరి మార్పు చేయాలి. ఇక్కడ ఉచితంగా తీసేయండి లేదా 1225 తీసేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తుంది. దివంగత నేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న ఆధ్వర్యంలో బాలాజీ చెరువు సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మజ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. జగన్ బాటలో నాయకులు, కార్యకర్తలు నడవాలని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు కాకినాడ నగరంలో బాలాజీ చెరువు సెంటర్ లో ఉన్న విగ్రహం వద్ద సిటీ అధ్యక్షులు శ్రీమతి శివప్రసన్న గారు, ఇతర కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు అందరితో కలిపి చేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనూ, కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా చాలా ఘనంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాజశేఖర రెడ్డి అంటే ఒక తెలుగువారి
నాయకత్వానికి ఒక ప్రత్యేక లాంటి వ్యక్తి. అలాంటి నాయకుడిని కోల్పోవడం మనం దురదృష్టం. దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది ఆయన కోల్పోయి. ఇవాళకి తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని రాజశేఖర రెడ్డి అంటే ఒక సంక్షేమం, రాజశేఖర రెడ్డి అంటే ఒక ప్రజల మనిషి అని గుర్తింపు పొందిన నాయకుడిగా ఆయన కనిపిస్తారు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని జ్ఞానం ఒక అడుగు ముందుకేస్తే ప్రజల కోసం నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏ విధంగా పేదల కోసం పరితపించారో, నేను పేదల పక్షాన ఉన్నానని గట్టిగా నినదించి నిలబడ్డారో మనందరం చూసాం. ఇదే స్ఫూర్తిని, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని మున్ముందు కొనసాగిస్తామని మేమందరం కూడా ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన్ని నిలుస్తామని ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాం. ఆ రోజు ఈ రోజు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం వైఎస్ఆర్ పార్టీ బాధ్యతగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ చెప్పిన విషయం. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజలకు అవసరమైనప్పుడల్లా మేము గట్టిగా నినదీస్తాం. ఈ రోజున సేవా కార్యక్రమాలు ఏవైతే చేస్తా ఉన్నామో ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని చెబుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, మా పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఘనంగా జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి టీ కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎన్ శ్రీధర్ బాబు, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కేవీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ పాలన తలుచుకుంటే సంక్షేమం గుర్తుకొస్తోందని, వైఎస్సార్ ముద్ర పేదల గుండెల్లో బలంగా ఉందని, 6 గ్యారంటీలకు వైఎస్సార్ స్ఫూర్తి అని అన్నారు. నుంచి ఇచ్చాపురం వరకు ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసిన పాదయాత్రనే. ఆనాడు వైఎస్ఆర్ గారి పాదయాత్ర 2004లో కాంగ్రెస్ను రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే, ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో, హిమాచల్లో రాష్ట్ర ప్రభుత్వాలను తేవడమే కాకుండా కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా 100 సీట్లను సాధించి మొన్నటి పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ పాశవిక విధానాలను రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం అందరం చూసినాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తుంటే ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానులకు ఈ దేశ ప్రధానమంత్రికి ఒక అడుగు దూరంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే విధంగా, స్ఫురించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం, ఆలోచన ఏదైతే ఉన్నదో, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోని మనందరం కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబానికి పదవి పెద్ద విషయం కాదు. వాళ్ళ ముత్తాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేసింది, వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రిగా చేసింది, వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేశారు, వాళ్ళ తల్లి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా వదులుకొని మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసింది. రాహుల్ గాంధీ గారు కూడా అనుకుని ఉంటే 2004 నుంచి 2014 లోపల ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవాడు. కానీ ఈనాడు చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారి లాంటి బలమైన నాయకుడు పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్యలో ఉండే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలి. అందుకే డాక్టర్ వైఎస్ఆర్ స్ఫూర్తిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం గాంధీ భవన్లో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వైఎస్సార్ లాగా ప్రజల కోసం పనిచేస్తామని తెలిపారు. వైఎస్ ప్రజల హృదయాల్లో ఉన్నారని అన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో పేదలు కలలో కూడా ఊహించని విధంగా సంక్షేమాన్ని అందించారని గుర్తు చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పేదలకు ఎంతగానో ఉపయోగపడింది. అందరి అభిమాన నాయకుడు, ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాలని జరుపుకుంటూ ఉన్నాం. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా రాష్ట్ర ప్రభుత్వంగా కూడా ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు మార్గాలు తప్పనిసరిగా వారి ఆలోచన అనుగుణంగా మనం నడిచే కార్యక్రమంలో భాగంగా మనం అందరం మరొక్కసారి అంకితమై ప్రజల కోసం పనిచేసే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. వారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలం ఒక దశాబ్ద కాలం అయిపోయినప్పటికి కూడా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వారి పాదముద్రలు ఇంకా మన అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. దానికి కారణం అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటిని కూడా రెండు కళ్ళలాగా తీసుకొని ముందుకు తీసుకొని పోవటమే దానికి ప్రధాన కారణంగా మనం అందరం చూస్తా ఉన్నాం. జల వనరులకు సంబంధించి జలయజ్ఞం పేరు మీద వారు తీసుకున్నటువంటి ప్రతి ప్రాజెక్టు ఈనాటికి కూడా పెద్ద ఎత్తున ముందుకు పోవటానికి వాటి ద్వారా ప్రజలకి మేలు జరగటానికి ఆనాడే వారు పునాదులు వేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పట్టిసీమ నీటికి మంత్రి నిమ్మల ప్రత్యేక పూజలు. తాగు సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని హర్షం. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి విమర్శల దాడి. రెండు కళ్ల సిద్ధాంతంతో ఏపీకి అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపణ. హైదరాబాద్లోని గాంధీ భవన్లో వైఎస్ఆర్ జయంతి నివాళులర్పించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.